మామగారులో రాబోయే ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ రాబోతుంది. శుభ్రని తన కన్న కూతురు అని, పుట్టగానే చనిపోయిన కూతురు శుభ్రని అని విషయాన్ని తెలుసుకుని గంగ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. గంగ బాధపడుతూ ఇక జాను వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నువ్వు శరత్ ని పెళ్లి చేసుకోవాలి. శరత్ ని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ గురించి అందరికి నిజం చెప్తాను. నువ్వు జానువు కాదని, నువ్వు బగి వాళ్ళ అమ్మవి కాదని, నువ్వు బగి కన్న తల్లి కాదని, నువ్వు బగికి పెంపుడు తల్లివని, నువ్వు అసలైన తల్లివి కాదని అందరికి చెప్తాను. అసలు ఈ ఇంటికి నువ్వు కోడలు కాదని, శరత్ కి భార్యవే కాదని నేను అందరికి చెప్తాను. చెప్పినాక ఆ విషయం తెలిస్తే నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరు. అప్పుడు బగిని కూడా మేము తీసుకొని వెళ్ళిపోతాము అని జాను వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇక గంగ బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేను ఏం చేయాలి? ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు నేను శరత్ ని పెళ్లి చేసుకుంటే అక్కడ గంగాధర్ ఊరుకుంటాడా? గంగాధర్ నా భార్య గంగే అని చెప్పి అందరికి చెప్తాడేమో. గంగాధర్ ఊరుకున్నా మామయ్య గారు ఊరుకుంటాడా? మామయ్య గారు కూడా ఊరుకోరు. ఈ విషయం అమ్మ నాన్నలకు కూడా తెలియదు. అమ్మ నాన్నలకు తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళకి ఈ విషయాలు ఏమి తెలియదు. ఇప్పుడు నేను శరత్ ని ఎలా పెళ్లి చేసుకోవాలి? శరత్ ని పెళ్లి చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది? నేను చేసుకోవాలా వద్దా? శరత్ నేను పెళ్లి చేసుకోవడం మంచిదేనా? శరత్ నేను పెళ్లి చేసుకుంటే బగి నాతోనే ఉంటాడు కదా. నేను ఇన్ని రోజులు బగిని కన్న బిడ్డలాగా చూసుకున్నాను, కన్న కొడుకులాగా చూసుకున్నాను. ఒక్కసారిగా బగి నా నుంచి దూరం అయితే నేను ఉండగలనా? బగి కూడా నేను లేకుండా ఉండలేడు. అమ్మ అమ్మ అని చెప్పి ఎప్పుడు నా చుట్టే తిరుగుతాడు. అలాంటి బగి ఒక్కసారిగా నేను దూరం అవుతే తట్టుకోగలడా? బగి ఏమైపోతాడో ఏంటో. నేను తన కన్న తల్లిని కాదని, తన పెంచిన తల్లిని అని తెలిస్తే బగి తట్టుకోగలడా? బగ్గిని చూస్తే నాకు భయంగా ఉంది. అసలు బగ్గికి ఈ విషయం తెలిస్తే, ఒకవేళ వాళ్ళు ఈ విషయం చెప్పకున్నా బగ్గికి నన్ను దూరం చేస్తారు కదా. అమ్మకి నాకు దూరం పెంచినారు అని బగ్గి అడిగితే వాళ్ళేం చెప్తారు? వాళ్ళు నన్ను బగ్గితో కలవనిస్తారో లేదో. అసలు నేను ఈ ఇంటికి వస్తానో రానో. నేను జానులా ఉండాలి అనుకున్నాను, అక్కడ గంగలా ఉండలేను. ఇక్కడ జానులా ఉండాలన్నా ఇప్పుడు నేను ఆ పెళ్లి ఒక్కటే మార్గం అనిపిస్తుంది. ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలా లేదా? అసలు నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడమే మంచిది అనిపిస్తుంది. కానీ గంగాధర్కి ఈ విషయం తెలిస్తే గంగాధర్ ఈ పెళ్లి ఆపి నా భార్య గంగే అని చెప్తాడేమో అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. సరే ఏదైతే అదైంది. నేనైతే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. బగి కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. బగి అమ్మ లేని లోటు తీరవాలంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. నేను ఒకసారి శుభ్రని చూడాలి, మాట్లాడాలి, శుభ్రతో మాట్లాడాలి అని చెప్పి ఇక శుభ్ర ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక గంగాధర్ జంగయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను గంగకి ఎప్పుడు చెప్తానో నాన్న ఈ విషయం, గంగకి ఈ విషయం తెలిస్తే గంగ శుభ్రని తన తల్లి స్థానంలో ఒప్పుకొని తనకి దగ్గర అవుతుంది. శుభ్రకి కూడా తన కన్న తల్లి గంగే అని నిజం తెలుస్తుంది. అప్పుడు శుభ్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అవునురా, నువ్వు చెప్పేది నిజమే, కానీ గంగ ఇప్పుడు గంగలా లేదు కదా, ఇప్పుడు జానులా ఉంది కదా. ఇప్పుడు వెళ్ళి మనం ఆ విషయం చెప్తే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. జాహ్నవి కాదు తను గంగే అని చెప్పి గొడవ జరుగుతుంది. ఆ గొడవ మనమే చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గంగ అప్పుడే శుభ్ర కోసం అని వస్తూ ఉంటుంది. వీళ్ళేంటి మాట్లాడుకుంటున్నారు, రహస్యంగా వినాలి. అసలు శుభ్ర గంగాధర్ కూతురు అని తెలిసింది. మరి ఈ వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? నిజంగానే శుభ్ర గంగాధర్ కూతురా లేదా అని చెప్పి ఇక ఆలోచిస్తూ అక్కడే నిలబడి అన్నీ వింటూ ఉంటుంది. అవును నాన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇప్పుడు గంగ జానులా ఉంది, కానీ ఇప్పుడు శుభ్రకి కూడా తల్లి అవసరం ఉంది కదా. తను కూడా రోజు బాధపడుతూ ఉంది. మా అమ్మ నాతో లేదు, అమ్మ ఉంటే బాగుండేది, అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు కదా నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగ ఇదంతా విని షోకే అలానే చూస్తూ ఉంటుంది. అదేంటి, వాళ్ళమ్మ ఎవరు లేరని చెప్పారు, ఇక్కడ వీళ్ళు శుభ్ర గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు శుభ్ర రహస్యం ఏంటి? శుభ్ర ఎవరి కూతురు అని చెప్పి ఇక ఆలోచిస్తూ వింటూ ఉంటుంది. అవునురా నిజమే, కానీ మనం ఏం చేస్తాం? గంగ జానులా మారిపోయింది కదా. ఒకవేళ గంగ జానులా కాకుండా
గంగలా ఉంటే మనం కూడా ఈ విషయం చెప్పేవాళ్ళం. శుభ్రని తన కూతురని, శుభ్రని తన కన్న కూతురని విషయం తనకి చెప్పేవాళ్ళం అని చెప్పి అనగానే ఒక్కసారిగా గంగ షాక్ అవుతూ ఉంటుంది. ఇక షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇదేంటి, శుభ్ర నా కూతురా? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? నిజంగానే శుభ్ర నా కూతురా? ఇదెలా సాధ్యం? అసలు పుట్టగానే నా కూతురు చనిపోయింది కదా, మరి వీళ్ళేంటి శుభ్ర నా కూతురు అంటున్నారు? ఆ అసలు నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అవును నాన్న, శుభ్రకి ఇప్పుడు కన్న తల్లి అవసరం ఎంతో ఉంది. అక్కడ బగ్గికి కూడా కన్న తల్లి అవసరం ఉంది. ఇప్పుడు బగ్గి గురించి ఆలోచించి మనం శుభ్రని మోసం చేయలేదు కదా. ఎదురుగా ఉంది తన కన్న తల్లి అనే విషయాన్ని శుభ్రకి తెలిస్తే శుభ్ర చాలా ఆనందపడుతుంది. గంగే తన కన్న తల్లి అని తెలిస్తే శుభ్ర ఎంతో ఆనందపడుతూ, సొంత తల్లి అని తెలిస్తే శుభ్ర ఎంత ఆనందపడుతుందో ఒక్కసారి ఆలోచించు నాన్న. ఈ విషయం మనం శుభ్రకి చెప్దాం నాన్న అని చెప్పి అంటూ ఉంటే, వద్దురా, నువ్వు ఈ విషయాన్ని శుభ్రకి చెప్పొద్దు. ఒకవేళ నువ్వు ఈ విషయం శుభ్రకి చెప్తే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. తను చిన్నపిల్ల కదా, తను కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒక రోజు మా అమ్మ ఈ గంగని అని చెప్పి అందరికి చెప్తుంది అని చెంగయ్య అంటూ ఉంటే, ఇక మళ్ళీ గంగ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు నా దగ్గర దాచిపెట్టారు నిజం ఇదన్నమాట. ఇన్ని రోజులు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారనమాట. శుభ్ర నా కూతురు అన్నమాట. మరి నా కూతురు వీళ్ళ దగ్గర ఎందుకుంది? అసలు నా కూతురు చనిపోయిందని చెప్పారు కదా, మరి చనిపోయిన కూతురు ఎలా బతికింది? అసలు వీళ్ళకి ఎలా తెలుసు నా కూతురు నేను డెలివరీ అయ్యానని చెప్పి నా కూతురే శుభ్ర అని చెప్పి అని అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. గంగాధర్ని విషయం అంతా అడగాలి. ఈ విషయాన్ని నేను ఊరికే వదిలిపెట్టాను. గంగాధర్ని నేను ఊరికే వదిలిపెట్టాను. నా కూతురు నాకు దూరం చేశాడు. నా కూతురు నాకు దూరం చేశాడు. ఇన్ని రోజులు గంగాధర్ని నాకు దూరం చేసి నువ్వు గొడ్రాలివి, నువ్వు తల్లివి కాలేవని చెప్పి నన్ను బాధ పెట్టాడు. చెంగయ్య నన్ను ఎంత బాధ పెట్టాడో నాకు తెలుసు. తెలిసినాక ఆ విషయం వీళ్ళకి చెప్పలేదు. చెప్పకుండా నేను ఇక్కడికి వచ్చాను. మరి వీళ్ళకెలా ఈ విషయం తెలిసింది? అసలు ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి. గంగాధర్ని మొత్తం అడగాలి అని చెప్పి ఇక కోపంగా గంగ అయితే అనుకుంటూ ఉంటుంది.